హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం, రైతు భరోసా ఎలక్షన్ ఏదైతే గ్రామ సర్పంచ్ వార్డు మెంబర్లకు సంబంధించి ఇప్పటికే మొదటి విడత నామినేషన్లు, రెండో విడత నామినేషన్ల పర్వం ఆల్రెడీ నడుస్తూ ఉంది. మొదటి విడత ఆల్రెడీ ఇక ఎవరు అర్హులు ఏంటన్నది లిస్ట్ కూడా త్వరలోనే ఇవ్వబోతున్నారు కదా. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సర్పంచ్ ఎలక్షన్లు కూడా నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. మొత్తం 3 దశలో 3 దశ కూడా స్టార్ట్ కాబోతుంది. ఈ తరుణంలోనే ఇక డిసెంబర్ మనకు 2వ వారం లోపు రైతు భరోసా పైసలు అనేది అకౌంట్లో పడతాయా లేదా అంటే ఎలక్షన్లు అనేది త్వరలోనే మనకు ఎన్నికలు నిర్వహించబోతున్నారు. మరి ఆలోపే పైసలు పడతాయా పడయా, ఇందుకు సంబంధించి ఎవరెవరికి ముందు అకౌంట్లో డబ్బులు పడే అవకాశాలు అయితే ఉంది, ఎంత మొత్తంలో డబ్బులు అనేది రాబోతున్నాయి, దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి పెంచిన పైసలు ఇస్తారా లేదంటే పాత 6,000 రూపాయలు అందిస్తారా అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దీనిపైన ప్రభుత్వం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. దాంతోపాటు తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగానికి సంబంధించి 10,000 రూపాయలు వారి అకౌంట్లో అయితే జమ కావడం అయితే జరుగుతుంది అనమాట. ఏ పథకానికి సంబంధించి ఏంటి ఆ వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక కీలక ప్రకటన అయితే చేయడం జరిగిందనమాట. గుడ్ న్యూస్ అయితే చెప్పే ప్రయత్నం చేశారు. సో ఆ వివరాలు ఏంటనేది కూడా మనం వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మొట్టమొదటి వచ్చేసి రైతులకు సంబంధించి అకౌంట్లో డబ్బులు జమ. సో ఏంటంటే రైతులకు సంబంధించి ఇటీవల కాలంలో బాకీ పడ్డ ఏదైతే ఉన్నాయో బోనస్ డబ్బులు అంటే క్వింటాకు 500 రూపాయల చొప్పున ఎక్స్ట్రా అయితే ఇస్తారు కదా. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత యాసంగి రబీ సీజన్ సంబంధించి పెండింగ్ ధాన్యం బోనస్ డబ్బులకు సంబంధించి త్వరలో రైతుల బ్యాంక్ ఖాతాల్లో అయితే జమ చేయనున్నట్లు అయితే ప్రకటించారన్నమాట. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ముఖ్యంగా ఏదైతే సన్న ఓట్ల కొనుగోలు మద్దతు ధరకు సంబంధించి అదనంగా క్వింటాకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని హామీ అయితే ఇచ్చింది. అయితే అప్పట్లో కొంతమంది రైతులకు మాత్రమే ఈ బోనస్ అనేది అందిందనమాట. పెద్ద సంఖ్యలో రైతులకు ఇంకా డబ్బులు అనేది పడాల్సి అయితే ఉంది. సో అయితే ఏడాది అంటే కాలంలోనే డబ్బుల కోసం రైతులు అయితే ఆశగా ఎదురు చూస్తున్నారు. బోనస్ డబ్బులకు సంబంధించి ముఖ్యంగా తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో 2-3 రోజుల్లో రైతుల ఖాతాలో డబ్బులు అనేది జమ కావడం జరుగుతుందని చెప్పడం జరిగింది. యాసంగి సీజన్ సంబంధించి సుమారు 74 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా 24 లక్షల టన్నుల సన్న ఓట్లు సుమారు 4.9 లక్షల మంది రైతులకు ప్రభుత్వం 1,159 కోట్లు బోనస్ అనేది చెల్లించడం అయితే జరిగిందనమాట. బోనస్ డబ్బులు రాక చాలామంది ఇబ్బంది పడుతున్న వారికి గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే చేశారండి. రైతులకు సంబంధించి రైతు భరోసా పైన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. అది ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా ఎలాగైతే వెళ్ళిపోదామండి. జిన్నింగ్ మిల్లులకు సంబంధించి మధ్య చర్చ సఫలం కావడంతో తెలంగాణలో పత్తి కొనుగోలు ప్రారంభమయ్యాయన్నమాట. దీంతో పత్తి కొనుగోలు పైన CCI జిన్నింగ్ మిల్లర్ల మధ్య నెలకొన్నటువంటి వివాదాలకు తెరపడినట్లు అయింది. అంటే CCI విధించిన కొన్ని కఠిన నిబంధనలు మిల్లర్లు తీవ్రంగా వ్యతిరేకించిన రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోలు నిలిచిపోయింది. అయితే ఈ వివాదం పైన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వద్దకు వెళ్ళగా ఆయన స్వయంగా జోక్యం చేసుకోవడం జరిగిందనమాట. తుమ్మల నాగేశ్వరరావు CCI అధికారులు జిన్నింగ్ మిల్లర్లతో పలుసార్లు చర్చలు జరిపిన అనంతరం కేంద్ర మంత్రులు CCI CMD అధికారులతో మాట్లాడి నిబంధనలు అయితే మార్పు చేయడం జరిగిందనమాట. సో దీంతో గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ముఖ్యంగా ఇది కూడా పత్తి కొనుగోలు ప్రారంభించారనమాట. సో CCI సంబంధించి అదేవిధంగా రైతులు మిగిలి ఉన్న పత్తిని పూర్తి స్థాయిలో కొనుగోలు చేసేలా ఇకపై CCI జిన్నింగ్ మిల్స్ పనిచేస్తాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం ఏదైతే రైతు భరోసా ఉందో, సో గతంలో మనకు వానాకాలం సీజన్లో మాత్రమే పంట పెట్టుబడి సాయం అనేది కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కాకుండా ఒక రోజుకు 1 ఎకరం ఇలా విడతల వారీగా కాకుండా సో ఎన్ని నెలలు ఉంటే అన్ని నెలలు అంటే ఒక నెలలోపే మొత్తం డబ్బులు అనేవి కంప్లీట్ చేసే ప్రయత్నం చేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ముఖ్యంగా రైతు భరోసా అనే పథకం పేరుతో నిధులన్నీ వారి అకౌంట్లో డబ్బులు అనేది జమ చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేసింది. ఇందులో చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే సో ముఖ్యంగా వానాకాలం సీజన్లో దాదాపు 9,000 కోట్లు అనేది 8 రోజుల్లో ఇలా కంప్లీట్ అయితే చేశారు. ఇప్పుడు తాజాగా వచ్చేసి యాసంగి సీజన్ సంబంధించి నడుస్తుంది. అసలు పంట పెట్టుబడి సాయం అనేది అందక రైతులు దిగాలుగా ఉన్నారు. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ అనేది ఉంది. దాంతోపాటు అయితే ప్రభుత్వం ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో గ్రామ స్థాయిలో ఎలక్షన్లు అయితే నడుస్తున్నాయి కాబట్టి సో మహిళలకు సంబంధించి ప్రధానంగా చీరలు ఇవ్వడం, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు, డ్వాక్రా మహిళలకు సంబంధించి లోన్లు,
ఇలా రైతులకు సంబంధించి సన్న ఓట్లకు సంబంధించి బోనస్ డబ్బులు అయితే ఇచ్చి ఈసారి ఎన్నికలకు వెళ్ళాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే వచ్చింది. దీనివల్ల ఇక ఎందుకంటే ఈసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి చూసుకున్నట్లయితే రైతు భరోసా ఇస్తారా ఇవ్వాలని చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇందుకు సంబంధించి ఇటీవల కాలంలోనే ప్రభుత్వం మరొక 6,000 కోట్లు బాండ్ల రూపంలో వేలం వేసి ప్రభుత్వ నిధులు సమకూర్చుకొని ఎలక్షన్ ఏదైతే ఉన్నాయో జరిగే పూర్తిగా మొత్తం ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పటి వరకు ఏదైతే రైతులకు సంబంధించి రైతు భరోసా కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈసారి 1 ఎకరం నుంచి 2 ఎకరాల వరకు మాత్రమే రైతులకు పంట పెట్టుబడి సాయం అనేది రైతు భరోసా అయితే ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. తర్వాత దశల వారీగా ఇవ్వడానికి ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నట్లు అప్డేట్ అయితే అందుతున్నాయి. తాజాగా వచ్చేసి రైతులకు సంబంధించి చూసుకున్నట్లయితే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్కు సంబంధించి ఏదైతే ముందుకు వెళ్ళే దిశలో భాగంగా గత ఏడాది కొన్న సన్న బోనస్ డబ్బులే ఇంకా ఇవ్వలేదని చెప్పేసి మంత్రి హరీష్ రావు అయితే ప్రభుత్వం పైన ఇవన్నీ కూడా ఇవ్వాలని ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో 70 లక్షల ఎకరాలకు రైతు భరోసా డబ్బులు ఎగ్గొట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు అయితే ఆరోపించారు. పంటలు సాగు చేసినటువంటి భూములకే రైతు భరోసా వేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పడం విషయాన్ని బలపరుస్తుందని ఆయన చెప్పారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే సో ఎందుకంటే కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడు 11 సార్లు 5 బంధు నిధులు రైతుల ఖాతాల్లో కరోనా సమయంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఇచ్చామని ప్రస్తుతం ప్రభుత్వం ఎన్నికలప్పుడే రైతు భరోసా నిలిపేస్తుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి 3 పంటలకు రైతు బంధు వేయాలని డిమాండ్ చేశారని చెప్పేసి హరీష్ రావు గుర్తు చేశారు. సో మొత్తం మీద రైతులకు పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను ఓడిస్తేనే రైతు భరోసా బోనస్ డబ్బులు పంట బీమా కూడా వస్తాయని చెప్పే ప్రయత్నం చేశారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రైతులకు రావాల్సినటువంటి పంట పెట్టుబడి సాయం అనేది రావాల్సి అయితే ఉంది, కానీ ఇప్పటివరకు అయితే రాలేదు. సో ప్రధానంగా ఎప్పటివరకు జమ అవుతుంది ఏంటనే దానిపైన ప్రభుత్వమే స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు రైతాంగం కూడా. సోషల్ మీడియాలో ప్రధానంగా వినిపిస్తుంది ఏంటంటే మనకు మరొక 3 నుంచి 4 రోజుల్లోనే రైతు భరోసా సంబంధించి కీలక ప్రకటన చేయబోతున్నారట. దాని తర్వాత నుంచి మనకు ఈ రైతు భరోసా పైసలు అనేది గతంలో ఏ రకంగా వేసారో అలా వేయబోతున్నట్లు ఒక అప్డేట్ వచ్చింది. చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే కొంతమంది మాత్రమే గతంలో పెండింగ్ డబ్బులు ఆగిపోయాయి. ఆ డబ్బులతో పాటు కొత్తగా ఈ మధ్యకాలంలో దరఖాస్తు చేసుకున్న వారితో పాటు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా ఒకేసారి అయితే నిధులు అనేది జమ చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో అప్డేట్స్ అయితే అవుతున్నాయి అన్నమాట. చూడాలి ప్రభుత్వం మరి నిధులకు సంబంధించి ఇటీవల కాలంలో కొరత ఉండడం, దాంతోపాటు కొన్ని సంక్షేమ పథకాలు అయితే ప్రారంభించాల్సి అయితే ఉంది. అయితే ఈ రైతు భరోసా పథకం సంబంధించి కోడ్ అనేది వర్తించకపోవచ్చు అని చెప్తున్నారు. అయినప్పటికీ ఎందుకంటే ఇప్పటికే నవంబరు 19 తారీఖు నుంచి డిసెంబర్ 9 తారీఖు వరకు చీరల పంపిణీ కార్యక్రమం అయితే ఉంది కదా. సేమ్ యాక్చువల్గా ఈ టైంలో రైతులకు సంబంధించి మేలు చేసేందుకు గాను ఇటీవల కాలంలో బోనస్ డబ్బులు ఇవ్వడం, ఇప్పుడు రైతులకు సంబంధించి రైతు భరోసా కూడా త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి సోషల్ మీడియాలో. చూడాలి మరి ప్రభుత్వం దీనిపైన ఏ విధంగా స్పందిస్తుంది, ఒక క్లారిటీ కావాలని చెప్పేసి రైతాంగం కూడా కోరుతున్నారు. ఇప్పటికే రైతులకు సంబంధించి గతంలో పంట వేసిన దానికి పెట్టుబడి రాలేదని చెప్పేసి లాభాలు కూడా లేవని పెద్దగా. సో మొత్తం మీద ఈసారి రైతులకు మనకు రైతు భరోసా కూడా యాసంగి సీజన్ అనేది ఇక స్టార్ట్ అయింది కాబట్టి డిసెంబర్ నెల నుంచే ముఖ్యంగా ఈ రైతు భరోసా ప్రభుత్వం ఇవ్వడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట. ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తానండి.